ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం పెనుపల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి పట్టా రాగమయ్య దయానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్పిటల్ వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజలకు వైద్య సేవలు అందించాలని, వైద్యం ఖర్చుతో కూడుకున్నదని, ప్రజలందరూ పల్లె దవాఖానాలో వైద్య సేవలను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ, ప్రభుత్వ వైద్యులు, ఆశా మరియు అంగన్వాడీ సిబ్బంది మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తూనే ఉంటారు మేడం. వాట్సాప్ చేస్తారు మేడం. డిజిటల్ పెట్టపోయారా? మెడికల్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ ఒకటి తేవచ్చు మనకి మెడికల్ ఎక్విప్మెంట్ అంటే ఈ సర్జికల్స్, కప్పులు, ఇంజెక్టబుల్స్, ఐవీ సెట్స్ ఇవన్నీ మన సత్తుపల్లి నీడ్ బికాస్ ఆఫ్ ది హోల్ కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫుల్ తెలుసు కదా సార్. రామారావు అందరూ సపోర్ట్ కొట్టండి. 120/80 బాధ అనిపించి మన మంత్రులతోటి, జిల్లా మంత్రులందరితో చర్చించి వాటికి నిధులు మంజూరు చేయించి పనులన్నీ ముందుకు తీసుకెళ్ళి ఇవాళ పనులన్నీ పూర్తయినాయి. మన ఇక్కడ చూస్తే ఈ సబ్ సెంటర్ బిల్డింగ్స్ కానీ, మరి పెనుపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్, సత్పల్లిలో కూడా 100 పడకల హాస్పిటల్, కల్లూరులో హాస్పిటల్, ఇవన్నీ ఈ మధ్య కాలంలో మరి ప్రారంభించబడితే 1-2 నెలల్లోనే మొత్తం కంప్లీట్ అయినాయి. తద్వారా ఇంకా వైద్య సేవలు మెరుగుపడతాయి. మనదంతా గిరిజన, రూరల్, ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు కనుక ఇక్కడ హాస్పిటల్, వైద్య సిబ్బంది ఎంతో అవసరం. ఎందుకంటే ప్రైవేట్ వైద్యం అనేది ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నది. అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని చితికిపోతున్నారు ఆర్థికంగా. కనుక మనందరం తెలుసు వైద్య వృత్తి అనేది ఎంత, అది దేవుళ్ళతో సమానంగా చూస్తారు. మనం కష్టపడి పనిచేస్తే మంచి సేవాభావంతో మీరందరూ మంచిగా చేస్తారు. ఇంకొంచెం అదే ఓపిక సహనంతో ఇంకా కొంచెం మన సేవలు ఎక్స్టెండ్ చేసి వాళ్ళతో మన్ననలు పొందాలి. వాళ్ళు ప్రాణం ఇస్తారు మనమంటే, వైద్యులంటే, వైద్య బృందం అంటే. కనుక అదే రెస్పెక్ట్ నిలుపుకోవాలి. అలాగే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలు చూసుకోవాలని కోరుకుంటూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో నిధులు మంజూరు చేయడం జరిగింది. నేను ఎన్నికైన ఈ సంవత్సర కాలంలోనే గతంలో 30 లక్షలు సీసీ రోడ్లు, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల రిపేర్లు, మరమ్మతుల నిమిత్తం 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంకొక 50 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు మన పెనుపల్లి గ్రామానికి 84 లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో నేను ప్రభుత్వం తరపున మంజూరు చేయించాను. అంతేకాకుండా రాబోయే కాలంలో మేజర్ నాకు డ్రైనేజ్ అడిగారు. నాకు ఎలక్షన్ టైంలో గుర్తుంది. అది కూడా కొంచెం పెద్ద ప్రాజెక్ట్. అది ఎస్టిమేషన్స్ అన్నీ లైన్లోనే ఉన్నాయి. నిధులు మంజూరు చేయించుకోవడమే ఉంది. మన పొంగులేటి గారు, తుమ్మల గారు, బట్టి గారు వీరందరి సహకారం ఉంటే తొందరలోనే అది కూడా సాధ్యమవుతుంది. నెక్స్ట్ మన రైతుల రుణమాఫీ విషయానికి వస్తే దాదాపు 99% ఇప్పటి వరకు కూడా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అయింది. ఇక 1 or 2% ఏదైనా మిగిలినా కూడా అది కూడా త్వరలోనే అయిపోతుంది. రైతు భరోసా ఎకరానికి 7,500 చొప్పున సంక్రాంతి అయిన తర్వాత ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కూడా అందుతుంది. ఇవే కాకుండా మనం ఇప్పుడు ప్రతి ఊర్లో చూస్తే పండగ వాతావరణం ఉంది. ఎందుకంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు గతంలో కంటే ఎక్కువ మంజూరు చేయడం జరిగింది. సన్నధాన్యానికి క్వింటాకి 500 రూపాయలు బోనస్ కూడా. ఆ లెక్కన రైతులకి ఈ సంవత్సరం మంచి పంటలు పండినాయి, చాలా లాభం ఉంది. ఒక ఎకరాకి 15,000 నుంచి 20,000 వరకు కూడా వారికి ప్రతి ఒక్క రైతుకు కూడా లాభం చేకూరింది. అందుకని రైతులు కూడా ఇప్పుడు చాలా సంతోషంతో ఉన్నారు. అలాగే ఇవాళ నుంచి ఇందిరమ్మ ఇళ్ళ కోసం
మరి అధికారులు కూడా మన ఇళ్ళ దగ్గరకు వస్తారు, సర్వేలు కూడా చేపడుతున్నారు. ఆ త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు కూడా కంప్లీట్ అవుతాయి. కనుక మేము చేసిన పనితో చాలా సంతృప్తిగా ఉన్నాము. ప్రజలు కూడా మా పట్ల చాలా ఆదరణ చూపిస్తున్నారు. ఇదే విధంగా వచ్చే నెలలోనే మనకి కొత్త పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా అందరికీ అందుతాయి. ఇవన్నీ సక్రమంగా అమలు